హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమైపోయి ఉంటది. నేనైతే వరలక్ష్మి వ్రతం చేశాను మా ఇంట్లో. సో అదే బ్లాగ్ అనమాట ఇది. సో నేను ముందు రోజే ఇత్తడి, రాగి, వెండి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నా. సో దట్ పని ఎక్కువ ఉండదు కదా మార్నింగ్ అని చెప్పేసి ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. అందుకని చెప్పేసి ముందే క్లీన్ చేసుకున్నా. ఫస్ట్ అయితే ఇట్లా ఇత్తడి మీద కొన్ని వాటర్ చల్లుకొని తర్వాత పితాంబరితో అయితే మొత్తం ఇట్లా పౌడర్ తో క్లీన్ చేసేసుకుంటున్నా. సో దట్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తాయి. క్లీన్ చేసుకునే అన్ని ఇట్లా ఒక క్లాత్ తో అయితే తుడిచి పక్కకు పెట్టుకుంటున్నాం. కొంచెం తడిగా ఉంటే వాటర్ మార్క్స్ అట్లనే కనిపిస్తాయి. ఇంకా అంత మంచిగా అనిపించదు. మంచిగా ఇప్పుడే క్లీన్ చేసుకుని వాటర్ ఉన్నప్పుడే నీట్ గా క్లీన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తాయి చూడనీకైనా. ఇట్లాంటివన్నీ మనం ముందు రోజే క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పని అనిపించదు. ఇవి ఉంటే మాత్రం చాలా పని అన్నట్టు అనిపిస్తుంది మనకి వ్రతం రోజు. ఇత్తడి, రాగి క్లీన్ చేసుకున్నాక ఇంకా సిల్వర్ కూడా క్లీన్ చేసుకుందామని క్లీన్ చేసేస్తున్నా. ఈ సిల్వర్ మా గృహప్రవేశానికి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు యూజ్ చేయలేదు. దగ్గర దగ్గర 9 months అవుతుంది. మళ్ళీ ఇప్పుడు యూజ్ చేద్దామని క్లీన్ చేసుకుంటున్నా. అవి క్లీన్ చేసినాక బాసాన్లు, తర్వాత వంట బండ ఇవన్నీ అయితే కడిగేసిన. రేపటికి ప్రసాదాల కోసం ఇంకా అన్ని అయితే నానబెట్టుకున్నా. నాకు ఏమేమి అవసరమో అవన్నీ అయితే ముందే నానబెట్టుకున్నా. సో ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మనకు మార్నింగ్ లేవగానే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఇంకా నేను లేవగానే రైస్ అయితే పెట్టేసిన అనమాట పులిహోర దద్దోజనం కోసం. తర్వాత మినప్పప్పు, బియ్యం అయితే నానబెట్టిన. పూర్ణాలు చేద్దామని చెప్పేసి నానబెట్టి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా మా చెల్లికి అయితే కొన్ని వర్క్స్ ఇచ్చేసిన. తన వర్క్ తనైతే చేసేసుకుంటుంది. నాకు హెల్ప్ఫుల్ గా ఉంటదని చెప్పేసి నిన్ననే పిలిచిన మా చెల్లని. అందుకని చెప్పేసి ఆమె పని ఆమె అయితే చేసేస్తూనే ఉంది. ఇట్లా మంచిగా మాడాకులు అయితే కట్టింది. మాడాకులు కట్టడము, కడపలు కడగడము అవన్నీ తనే చేసేసింది. ఇంకా నేనేమో కుకింగ్ చేసేసుకుంటున్నా. మనము క్లీనింగ్ అయినా సరే, మాడాకులు కట్టడం అయినా కొన్ని వర్క్స్ అయితే ముందు రోజే చేసుకోవాలి. సో దట్ మనకి పూజ రోజు అయితే కొంచెం వర్క్ ఎక్కువ ఉండదు. నాకు ఎక్కువ టైం లేక నేనైతే ఈ రోజే చేసేసుకుంటున్నా. మీరైతే ముందు రోజు అయితే టైం ఉంటే చేసేసుకోండి. ఇంకా నేను దేవుళ్ళ ఫ్రేమ్ అయితే క్లీన్ చేసేసి బొట్లు అయితే పెడుతున్నా. మీరు ఎట్లా చేసుకురు వరలక్ష్మి వ్రతం కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నాకు మా చెల్లి హెల్ప్ చేయడం వల్ల సరిపోయింది. లేదంటే మొత్తం వర్క్ నా మీదే పడుతుండే. ఫస్ట్ అయితే కుకింగ్ అంతా చేసేసుకున్నా. తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఇట్లా అన్ని బొట్లు పెట్టేసి ఇంకా తర్వాత డెకరేషన్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా దీపం, కుందులు ఇవన్నిటికి కూడా బొట్లు పెడుతున్నా. అన్ని సగం సగమే అనమాట. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ హాఫ్ చేసుకుంటూ ఇంకా నడిపిస్తూ ఉన్నా నేను. లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్ గా చాలా పెద్దగా చేసుకున్నా. ఈసారి మాత్రం చాలా సింపుల్ గా ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ ని మాత్రమే పిలిచిన. జస్ట్ మా అపార్ట్మెంట్ వాళ్ళతోనే చేసుకున్నా. ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు. జస్ట్ అపార్ట్మెంట్ వాళ్ళతోనే ఇంకా కొంతమందికి అయితే పిలిచి ఇంకా వాయినం అయితే ఇచ్చిన నేను. ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ అయితే నా పెళ్ళప్పుడు తీసుకుంది మా మమ్మీ. నా హల్దీకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని. బట్ మేము అంతా డెకరేషన్ కి బయటనే మాట్లాడుకున్నాం కాబట్టి ఇది బ్యాక్ డ్రాప్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే నేను యూజ్ చేస్తున్నా. ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ పెట్టాలన్న థాట్ కూడా లేకుండే అనమాట. బట్ సడన్ గా ఇంకా డెకరేషన్ ఐటమ్స్ లోనే ఇది కనిపించింది. సరే సెట్ చేద్దాము, సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అట్లా ఇట్లా సెట్ చేసేసిన. ఫస్ట్ వెనక సెట్ చేసేసి తర్వాత కింద అయితే క్లీన్ చేసేసి తర్వాత కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఇట్లా నీట్ గా క్లీన్ చేసి ఇట్లా రౌండ్ గా అయితే వేసేసిన. ఆ పసుపు అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మనమైతే దాని మీద ముగ్గు అయితే వేసుకోవాలి. నేను అంత పర్ఫెక్ట్ అయితే కాదు. సో సింపుల్ గా అయితే వేసేస్తున్నా. నాకు వచ్చిన డిజైన్ అయితే నేను వేస్తున్నా. ఇంకొకటి నేను పిండితో వేస్తున్నా కదా, అది కరెక్ట్ గా రాదనమాట. పిండితో వేయడానికి నాకు కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంకా మీరు కూడా సింపుల్ గా మీకు ఎట్లా వస్తుందో అట్లయితే వేసుకోండి. ముగ్గు వేసాక కొంచెం పసుపు, కుంకుమ అయితే ఆ ముగ్గు మీద ఇట్లా కొంచెం వేసేసేయండి. తర్వాత నేను టేబుల్ మీద అయితే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నా. ఫస్ట్ నేను టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నా ముందు రోజే. బట్ మళ్ళీ ఒకసారి అయితే లైట్ గా వాటర్ తో అయితే ఇట్లా క్లీన్ చేసి పసుపు అయితే రుద్దుతున్నా. పసుపు రుద్దిన తర్వాత నేనైతే ముగ్గు వేస్తున్నా. పిండితోనైతే ముగ్గు వేస్తున్నా నేను. సేమ్ నేను చేసినట్టే చేయాలని అయితే లేదు. ఎందుకంటే ఒకరొకరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే ఇట్లా చేస్తున్నా. ముగ్గు వేసిన తర్వాత పసుపు, కుంకుమ అయితే వేసేసి తర్వాత నా దగ్గర ఉన్న ఒక క్లాత్ అయితే వేస్తున్నా. నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉందన్నమాట. ఆ బ్లౌజ్ పీస్ అయితే నేను ఇట్లా వేసేస్తున్నా. ఈసారి నేను డెకరేషన్ కోసం అయితే ఒక్కటి కూడా అసలు ఏం కొనలేదు. అన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే నేను రీయూజ్ చేస్తున్నా. ఇంకా ఈ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అయితే మా శ్రీకాంత్ మామ అయితే గిఫ్ట్ ఇచ్చిండు మా గృహ ప్రవేశం అప్పుడు. ఇంకా ఇప్పుడైతే యూజ్ చేస్తున్నా అనమాట. ఇన్ని డేస్ నుంచి లోపలనే ఉండే. ఇప్పుడైతే నేను బయటికి తీసి యూజ్ చేస్తున్నా ఈ అమ్మవారి ఫోటో ఫ్రేమ్. ఇన్ని డేస్ ఎందుకు యూజ్ చేయలేదంటే ఆల్రెడీ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. అన్ని దేవుళ్ళు కలిపి ఒకటే ఫోటో ఫ్రేమ్ ఉంది. అందుకని చెప్పేసి ఇన్ని డేస్ అయితే యూజ్ చేయలేదు నేను. ఇంకా ఫ్రేమ్ కొంచెం క్లీన్ చేసినాక బొట్లు అయితే పెట్టేసిన. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే బియ్యం పోసుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యంలోనే మనం ఫోటో ఫ్రేమ్ పెడతాం అనమాట. అమ్మవారి ఫ్రేమ్ అయితే పెడతాము. అందుకని చెప్పేసి ఇట్లయితే బియ్యం పోసుకోవాలి. ఇట్లా బియ్యం పోసేసినాక లైన్ గా ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టాలి. నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇట్లనే పెట్టాలని అయితే లేదు. మేమైతే ఇట్లా చేసుకుంటాం కాబట్టి నేనైతే ఇట్లా పెట్టినా. తర్వాత నేనైతే ఇట్లా స్వస్తికి అయితే వేసుకున్నా. లేదంటే మీరు ఏదైనా చిన్న ముగ్గు వేసుకున్నా పర్లేదు. చెప్పాలంటే నేను నా లాస్ట్ ఇయర్ వీడియో చూసుకుంటూ చేసిన అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఎట్లయితే చేసినో అదే వీడియో చూసుకుంటూ ఇప్పుడైతే అదే కంటిన్యూ చేసిన. నాకు నా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో అయితే చాలా హెల్ప్ అయింది. ఆ వీడియో చూసుకుంటూ నేను ఫాస్ట్ గా చేసేసుకున్నా.
నాకు కొంచెం టైం సేవింగ్ కూడా అయిందనమాట వీడియో చూసుకుంటూ చేయడం వల్ల. ఫస్ట్ కేసి పసుపు కుంకుమ వేసేసా, దానిపైన ఫ్లవర్ బాస్కెట్ అయితే పెట్టేసిన అనమాట. నా దగ్గర ఉన్నదైతే నేను పెట్టిన అట్లా. అది ఎందుకు అట్లా పెట్టిన అంటే బిందె అనేది కొంచెం అటు ఇటు అవ్వకుండా నీట్ గా అట్లనే స్టిఫ్ గా ఉండడానికి అయితే పెట్టిన అనమాట. నేను నా దగ్గర ఉన్న బిందె ఇట్లా రౌండ్ గా ఉంది, ఇంకా అటు ఇటు షేక్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను కింద అట్లా ఫ్లవర్ బాస్కెట్ అయితే పెట్టిన. ఆ బిందెలో కూడా పసుపు మొత్తం రుద్దేసి ఇట్లా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆ బిందెలో అయితే వాటర్ పోసి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయాలి. అందులో పసుపు కుంకుమ అక్షంతలు కాయిన్స్ పోకలు ఇట్లాంటివి ఉంటే మాత్రం అందులో వేసేసుకోవాలి. ఆ చిన్న బిందె పైన అయితే నేను ఇంకో చెంబు అయితే పెడుతున్నా. ఆ చెంబులో అయితే 75% ఆఫ్ బియ్యం అయితే పోసి పెట్టుకోవాలి. నా దగ్గర కొంచెం పెద్ద సైజ్ లేదు, అందుకని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉంది, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా పెద్ద తీసుకోవడానికి, అప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది అమ్మవారి హైట్ కూడా. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా నేను ఉన్న వాటితోనే చేసేస్తున్నా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఎక్కువ ఐటమ్స్ అసలు నేను ఏ ఐటమ్ కూడా కొనుక్కరాలేదనమాట. ఆల్రెడీ అన్ని రీయూజ్ చేస్తున్న ఐటమ్స్. ఇంకా కంకణాలు అయితే కట్టేసి కొబ్బరికాయకి బొట్టు పెట్టి నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసేయాలి మనము. తర్వాత నా దగ్గర ఉన్న కోలాటం స్టిక్ అయితే ఇట్లా కడుతున్నా. ఇట్లా 2 సైడ్స్ నుంచి అయితే గట్టిగా టై చేసుకోవాలి, అటు ఇటు మూవ్ అవ్వకుండా గట్టిగా ఉండేటట్టు అయితే కట్టుకోవాలి మనము. గట్టిగా కట్టుకున్న తర్వాత అమ్మవారిని అయితే పెట్టేస్తున్నా నేను. ఈ అమ్మవారిని అయితే నేను లాస్ట్ టైం యూజ్ చేసిన అదే అమ్మవారిని ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నా. నేనే నా చేతులతో మంచిగా డెకరేట్ చేసిన అనమాట. లాస్ట్ ఇయర్ మొత్తం స్టోన్స్ పెట్టి అమ్మవారి ఫేస్ ని అయితే మంచిగా అలంకరించిన. లాస్ట్ ఇయర్ అమ్మవారిని పెట్టిన కదా అదే అమ్మవారిని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా. తర్వాత ఇట్లా బ్లౌజ్ పీస్ తోనైతే ఇట్లా శారీ లాగా కట్టేస్తున్నా నేను. అమ్మవారికి శారీతో కూడా మంచిగా అలంకరించవచ్చు, బట్ నాకు అంత టైం లేదు, ఇంకా నేను అంత ప్రొఫెషనల్ కూడా కాదు, అంత ఫాస్ట్ గా కూడా చేయలేను అనమాట నేను. మళ్ళీ ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే నాకు వచ్చినట్టు మంచిగా సింపుల్ గా అందంగా అలంకరించిన. అమ్మవారికి మంచిగా బ్లౌజ్ పీస్ తోని ఇట్లా శారీ డ్రేప్ చేసిన తర్వాత చైన్స్ వడ్డానము ఇంకా గాజులు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా కలశం కోసం కలశంలో అయితే రెడీ చేసిన, ఇంకా బొట్లు అయితే పెట్టేసి కంకణం అయితే కట్టేస్తున్నా. కలశం చెంబులో అయితే వాటర్ పోసి పసుపు కుంకుమ కాయిన్ ఇంకా అక్షింతలు పోకలు ఇట్లాంటివి వేసేసి తర్వాత మాడాకులు కూడా పెట్టేసేయాలి. ఒక 5 మాడాకులు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ బొట్టు పెట్టుకున్న కొబ్బరికాయనైతే ఇట్లా పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా పెట్టేయాలి. ఆ బ్లౌజ్ పీస్ కి కూడా మనం మంచిగా బొట్లు పెట్టుకోవాలి. మీకు చూస్తుంటే చాలా ఫాస్ట్ గా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ చాలా టైమే తీసుకుంది అనమాట నాకు ఇట్లా చేయడానికి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే దీపాలు పెట్టేసుకోవాలి. తర్వాత నేను పసుపుతో వినాయకుడిని చేసిన, ఇంకా బొట్టు అయితే పెట్టిన అనమాట. తర్వాత ఇంకా అన్ని దీపాలకైతే బొట్లు పెట్టేస్తున్నా. నెక్స్ట్ తోరం కూడా ప్రిపేర్ చేసిన 9 వరుసలు ఇంకా 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇంకా మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసి ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే 9 ముళ్ళకి 9 పువ్వులు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఊడిపోవద్దంట, అందుకని చెప్పేసి ఒకటే ఫ్లవర్ పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి నేనైతే ఒకటే ఫ్లవర్ కి గట్టిగా ముడేసుకుంటున్నా. తర్వాత ఫ్లవర్ కి పెట్టిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 4 ముళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది మనకి. నా సజెషన్ ఏంటంటే ముందు రోజే ఇల్లు ఊక్కోవడము, తూడ్చుకోవడము, గడపలు కడగడము, దర్వాజాలకి మాడాకులు కట్టుకోవడము, ఇంకా అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకోవడము, ఇవన్నీ ముందు రోజు నైటే చేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం ఈజీ అవుతుంది మనకి. ఇంకా ఫాస్ట్ గా పనులు కూడా అయిపోతాయి. మార్నింగే ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత పూజ మీద కూర్చోవాలి. మంచిగా పూజ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది మనకి. ఇంకా ఇత్తడి వెండి అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు దేవుడి దగ్గర. ఇంకా పూజ చేసుకుంటున్నా అని చెప్పేసి మమ్మీ అయితే శారీ ఇంకా గోల్డ్ కాసు అయితే పంపించింది. సో నేను అమ్మవారిని అలంకరించిన తర్వాత నేనైతే శారీ కట్టుకొని ఫస్ట్ అయితే పసుపు పెట్టేసుకున్నా. తర్వాత నేను అమ్మవారికి ఏమేమి ఐటమ్స్ చేసినో చూపిస్తున్నాను అనమాట. నేనైతే 9 రకాల వంటలు అయితే చేసిన అమ్మవారి కోసం. మీరు అనుకోవచ్చు ఉండే ఇద్దరికి ఇన్ని గనం ఎందుకు, ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేసుకుంటున్నారని. మేమైతే ప్రతి ఫెస్టివల్ కి మేము ఇట్లనే అన్ని ఐటమ్స్ అయితే చేసుకుంటాము. చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇట్లనే అన్ని ఐటమ్స్ చేస్తుండే, ఇంకా నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నా పెళ్ళైన తర్వాత. ఎక్కువ ఎందుకు చేసిన అంటే వాయనంకి వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఐటమ్స్ చేసిన. ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ లో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కి వీళ్ళందరికైతే పంపిద్దామని చెప్పేసి ఎక్కువ ఐటమ్స్ చేసిన. ఎందుకంటే అందరు తిన్నట్టు ఉంటది, ఎందుకంటే కొంతమంది హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికి తిన్నట్టు అనిపించాలి కదా ఇంటి వంట, అందుకని చెప్పేసి పంపించిన. సో నేను ఏమేం చేసిందంటే పూర్ణాలు చేసిన, సజ్జభక్షాలు చేసిన, వడలు, బెల్లన్నము, ఇంకా శనగలు, దద్దోజనము, పులిహోర, రవ్వ కేసరి, పంచామృతం, ఇవన్నీ ఐటమ్స్ అయితే చేసిన. టోటల్ 9 రకాల వంటలు అయితే చేసిన. ఈ అన్నిట్లలో చాలా మందికి నచ్చింది ఏంటంటే పూర్ణాలే చాలా నచ్చినాయి అనమాట. చాలా మంది పూర్ణాలు బాగున్నాయి అని చాలా మంది అన్నారు. ప్రసాదాలు అన్ని ఒక బౌల్లో పెట్టేసి ఇట్లా బొట్లు అయితే పెట్టేస్తున్నా. ఇంకా అమ్మవారి దగ్గర కొన్ని చేంజెస్ అయితే చేసిన అనమాట. అది వీడియో తీయడం అయితే మా చెల్లి మర్చిపోయింది. ఇంకా వ్రతం స్టార్ట్ చేసే ముందు అయితే నేను ఫస్ట్ దేవుడి దగ్గర అయితే దీపాలు వెలిగించేస్తున్నా. ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో అసలు పూజ చేసే టైంలో అయితే నాకు చాలా 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 మంచిగా అనిపించింది. చాలా సింపుల్ గా చాలా మంచిగా చేసుకున్నాను నేను ఈసారి పూజ. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. దేవుడి దగ్గర దీపం పెట్టేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా నేను దీపం అయితే పెట్టేస్తున్నా. ఇట్లా మనం అమ్మవారి దగ్గర అయితే తులసమ్మని పెట్టాలంట, అందుకని చెప్పేసి ఇట్లయితే పెట్టినా.
చాలా మంది అన్నారు ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా తులసమ్మని అయితే పెట్టిన. డెకరేషన్ ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. ఇంకా మా ఇంట్లో పూజా గది లేదు కాబట్టి జస్ట్ పూజా మందిర్ అయితే ఇట్లా మేమైతే సెటప్ చేయించుకున్నాము. సపరేట్ రూమ్ అయితే లేదు. ఇట్లా జస్ట్ ఇట్లా మందిర్ లాగా చిన్న సెటప్ అయితే చేయించినాము. ఈ మధ్య ఇట్లనే ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి మేమైతే ఇట్లా చేయించుకున్నాము. ఇంకా అమ్మవారి కోసం అని చెప్పేసి శారీ, బ్లౌజ్ పీస్, వాయనం ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాం. ఇంకా నేను మా హస్బెండ్ అయితే పూజ మీద కూర్చున్నాము. ఇంకా వ్రతం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇద్దరం అయితే కూర్చున్నాము. ఈసారి అయితే పూజ చాలా 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 మంచిగా అనిపించింది. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చాలా మంచిగా ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ తో చాలా బాగా చేసుకున్నా. ఇంకా అంత అపార్ట్మెంట్ వాళ్ళనే పిలుచుకున్నా. ఇంకా బయట నుంచి అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని అట్లా ఈసారి అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సింపుల్ గా చేద్దామని చెప్పేసి ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకున్నా. ఇంకా అమ్మవారి దగ్గర కొన్ని చేంజెస్ చేసినా కదా, అవి ఏంటిదంటే కొన్ని కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టిననమాట. పెళ్ళప్పుడు మా మమ్మీ నా కోసం తీసుకుందనమాట చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ బ్రాస్ లో, అవి అయితే పెట్టేసిన దేవుడి దగ్గర. ఇంకా నా దగ్గర ఫ్లవర్స్ ఇట్లా ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్మవారి మెడలో ఇట్లా ఫ్లవర్స్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. అదే ఫ్లవర్ గార్లెండ్ అయితే యూజ్ చేసిన, చాలా బాగుంది. వాయినం కోసం ముందు రోజే ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఒకటేసారి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందు రోజే నేను మా హస్బెండ్ వెళ్ళి అయితే తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారి దగ్గర కొన్ని పైసలు అయితే పెట్టినాము. మన ఇండియన్ కరెన్సీ పెట్టిన తర్వాత ఇంకా యుఎస్ కరెన్సీ కూడా మా అన్నయ్య కోసం అయితే పెట్టిన. ప్యూర్ లవ్ అంటే నాది మా అన్నది అనిపిస్తుంది. ఎందుకంటే నేను మంచి పొజిషన్ లో ఉండాలని మా అన్నయ్య ఎప్పుడు మొక్కుకుంటాడు, మా అన్నయ్య మంచి పొజిషన్ లో ఉండాలని నేను ఎప్పుడు మొక్కుకుంటా. ఏమో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మా ఇద్దరం చాలా సపోర్టివ్ గా ఉంటాం మేము ఎప్పుడు. లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసిన రోజు చాలా అంటే చాలా గట్టిగా మొక్కుకున్న ఒకటి, ఆ మొక్కు అయితే నెరవేరిపోయింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 8th కి నా బర్త్డే ఉండే. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా అదే రోజు ఉండే అనమాట. నేను అదే రోజు అయితే చాలా మంచిగా పూజ చేసుకున్నా. లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ గట్టిగా మొక్కుకున్నాము ఓన్ హౌస్ కావాలని చెప్పేసి. ఈ ఇయర్ అయితే ఓన్ హౌస్ లోనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు నాకైతే. ఆగస్ట్ 8th 2025 లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము నేను మా హస్బెండ్ కలిసి. ఇంకా అక్టోబర్ 8th 2025 లో అయితే మేము ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇచ్చినాము సొంత ఇంటి కోసం. జస్ట్ 2 months లోనే మా మొక్క అయితే నెరవేరిపోయింది అనమాట. మస్త్ అంటే మస్తు హ్యాపీ అనిపించింది. మీరే ఊహించుకోండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. లాస్ట్ ఇయర్ రెంట్ హౌస్ లో చేసుకుని ఈ ఇయర్ ఓన్ హౌస్ లో చేసుకుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో అసలు. ఈ ఇయర్ మొక్కుకున్న మొక్కు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ ఏం మొక్కుకున్నానో చెప్తా అనమాట. ఈ ఇయర్ మొక్కు నెక్స్ట్ ఇయర్ చెప్తా నేను. లాస్ట్ ఇయర్ మొక్కు ఈ వరలక్ష్మి వ్రతంకి చెప్పిన కదా, ఈ ఇయర్ మొక్కు నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే చెప్తా, ఆ మొక్కు నెరవేరిన తర్వాత. ఇంకా ఆన్లైన్ లోనే ఇంకా యూట్యూబ్ లో చూసుకుంటూ పూజ అయితే చేసేసిన. నేనైతే తెలుగు ఆస్ట్రో గురుజీ ఛానల్లో నుంచి పంతులు గారు చెప్పినట్టు నేనైతే పూజ అయితే చేసుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అనమాట. అక్కడ నుంచి వీడియో చూస్తూ పూజ అయితే చేసుకున్నా. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసిన. నేను చేసిన 9 రకాలు అన్ని అయితే పెట్టేసుకున్నా. మీరు కూడా ఇన్ని చేయాల్సిన అవసరం లేదు, మీకు తోచినన్ను అయితే చేయండి. ఇన్ని చేయాలని అయితే ఎవరేం చెప్పలేదు, మనకి ఇష్టం అనమాట. మనకి చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదా ఏవన్నా కొన్ని చేసి పెట్టొచ్చు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది కాబట్టి నేను ఇన్నైతే చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఓపిక ఉంటైతే చేయండి, లేదంటే కొన్ని చేసినా పర్లేదు. పూజ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ మా చెల్లి అయితే తినడానికి కూర్చున్నాము. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. నేను పూజలు చేసే టైంలో మోస్ట్లీ అయితే అసలు ఏది తినను, వాటర్ కూడా అసలు తాగను. మీకు ఓపిక ఉంటే మీరు కూడా ఇట్లా చేయండి, లేదంటే మీరు పాలో చాయ్ ఏదో ఒకటి అయితే తాగి మీరైతే పూజ చేసుకోండి. మనకి చాలా మంది పంతులే చెప్తారు టీ, టిఫిన్, కాఫీ ఏదైనా ఒకటి మీరు తాగి తిని అయితే చేసేయండి, లేదంటే మీరు నీరసం అయిపోతారని చెప్తారు. సో మీకు ఓపిక ఉంటే పర్లేదు, లేదంటే మీరు ఏదైనా ఒకటి తిని తాగి ఎట్లయితే చేయండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ అడుగుతున్నా ఏమన్నా మంచి క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ నా గురించి అయితే ఏమైనా చెప్పాలని అడుగుతున్నా. మా హస్బెండ్ అయితే కెమెరా ముందు అయితే బాగా షైగా ఫీల్ అవుతాడు, చాలా సిగ్గుపడతాడు, ఇంకెక్కువ మాట్లాడలేకపోతుండే. అందుకని చెప్పేసి రెండు మంచి క్వాలిటీస్ లో అయితే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నా పని నేనే చేసుకుంటా అని, లైక్ ఇంట్లో పని అయినా ఆఫీస్ వర్క్, ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకుంటా అని చెప్పింది. ఇంకొకటి వచ్చేసి చాలా మంచి దానివి అని చెప్తుండు. ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ చెప్పని చెప్తే చాలా కోపం వస్తుంది, ఇంకా ఊకనే అలుగుతాం అని చెప్పిండు. నేనేం చెప్తున్నా అంటే అలగడం అయితే చాలా తగ్గించేసిన, ఇంత ముందులాగా లేను. పెళ్లి కాక ముందుకైతే ఒక రేంజ్లో అలుగుతుండే అసలు మా ఇంట్లో మీద అయినా సరే. ఇప్పుడైతే మొత్తం మారిపోయినా, పెళ్ళైనాక చాలా తగ్గించేసిన అనమాట అలగడము. కోపం అయితే ఇంకా అదైతే ఇంకా తగ్గదు, అది అంటే అంత ఈజీగా రాదు. ఒకవేళ వస్తే మాత్రం అస్సలు పోదనమాట నాకు. ఇంకా బాగా కోపం వచ్చింది అనుకో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతా అనమాట. ఎవరి లిమిట్స్ లో వాళ్ళని ఉంచుతా నా లైఫ్ లో అయితే. ఎందుకు అట్లా ఉంచుతా అంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా, మనం పీస్ఫుల్ గా ఉండాలంటే కొంచెం ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడమే చాలా బెటర్. మన లైఫ్ లో మనకి మన మనశ్శాంతి కూడా చాలా ముఖ్యము. మనం మంచిగా పీస్ఫుల్ గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అయితే మనం మెయిన్ గా క్యారీ చేయాలి మనతో పాటు ఎప్పుడు కూడా.
ఇంకా నేను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చినారు. అందరికీ నేను వాయినాలు కూడా ఇచ్చిన. బట్ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా వీడియో ముందుకు రావడానికి. సో నేను ఎక్కువ ఫోర్స్ చేయను కూడా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే పెడతా, లేదంటే లేదు. సో నేనైతే వీడియో అయితే వాళ్ళది ఎవరిది తీయలేదు, పెట్టట్లేను కూడా. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా పెట్టడానికి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. ఇంకా తర్వాత మేమైతే మంచిగా లంచ్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలా చేశాను. ఇంతటితో వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.